హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మా బాబాయ్ పిన్ని వాళ్ళు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకుంటున్నారు. ఇంకా ఇక్కడ చూస్తే మా డాడీ చెట్ల మొక్కల్లో మరి దేన్నో అయితే నాటడానికి అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇంకా పక్కన చూసుకుంటే మ్యాంగోస్ ఇంకా బనానాస్ అయితే ఉన్నాయి. ఇదైతే కిచెన్. వీళ్ళైతే టిఫిన్స్ అవి తయారు చేస్తున్నారు, ఇడ్లీలు అవన్నీ తయారు చేస్తున్నారు. వర్షం అయితే పడింది ఇప్పుడే. ఇంకా లోపలైతే ఈ చేపలు అవి అయితే పరిచారు. ఇంకా పూజ కోసం అయితే అన్నీ కూడా ప్రతి వస్తువు తయారు చేస్తున్నారు. క్లీన్గా నీట్గా ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఇంకా మా తాతారు అయితే ఇక్కడైతే బొట్టుని కలిపి అయితే బొట్టును అయితే పెట్టుకుంటున్నారు. పంతులు గారి కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు బయట లోపల. ఇంకా అలాగే పంతులు గారు వచ్చారు. మా బాబాయ్ పిన్ని అయితే వాళ్ళకి కాళ్ళు కడిగి అయితే లోపలికి అయితే తీసుకొచ్చారు. పంతులు గారు కొంతసేపటి తర్వాత అయితే మండపాన్ని అయితే తయారు చేశారు. దానిపైన ఆకు చెక్క అయితే పెట్టారు. ఇంక ఇక్కడ చూసారుగా మా తమ్ముడు వచ్చేసారు. ఇంకా వీళ్ళైతే అక్కిపాల నుంచి వచ్చారు. మాకైతే పెద్ద మమ్మీ అవుతారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే స్వామివారు, ఈయన మా పెదనాన్న. ఇదిగోండి కనిపిస్తున్నారుగా, ఈయనే సత్యనారాయణ స్వామి. వాళ్ళ పక్కన అయితే ఇద్దరు స్వామిలు ఉన్నారు. వారి పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక స్వామి ఫేస్ అయితే కనబడలేదు. ఇంకా అలా పంతులు గారు అయితే బొట్లు అవి పెడుతున్నారు. అక్కడ ముందు ఉంది కదా, దాన్నే పంచామృతం అంటారు. అందులోని పెరుగవి అయితే నాకు నచ్చదు. ఇవైతే కొబ్బరికాయలు ఇవన్నీనా. ఇంక ఇక్కడ చూసుకుంటే సామాన్లు, పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సామాగ్రి ఇవన్నీనా. ఇంకా ఇవి లేకపోతే పూజ అనేది అవ్వదు, మనకి తెలుసు. ఇవైతే బనానాస్, అట్టిపళ్ళు చాలా బాగుంటాయి తినడానికి. కానీ నాకైతే ఎప్పుడు జలుబు వచ్చేస్తుంటే. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ మ్యాంగోస్ సీజన్ కూడా వచ్చేసింది కదా. మరి పంతులు గారు అయితే హారతి అయితే ఇస్తున్నారు. మరి మిగతా దానికోసం పూజల కోసం ఆకు చెక్క అవి కోసం రెడీ చేస్తున్నారు పంతులు గారు కూడా. ఆకు చెక్క అయితే చాలా ఇంపార్టెంట్ కదా. పంతులు గారు అయితే 8 దిక్కున ఆకు చెక్కనైతే పెట్టారు. అవేనండి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్. అర్థమైందా? ఆ 8 దిక్కులను అయితే ఆకు చెక్కనైతే పెట్టారు. ఇవైతే ఊదొత్తులు, దాని కింద ఉన్నాయి కదా ఆకు చెక్క, అది పసుపు, ఇది ఎండి ఖర్జూరం, అక్కడ పైన చెక్క, ఇంకా అక్కడైతే మనీ ఉందండి చిల్లర. ఇంక ఇక్కడ చూస్తే అగరబత్తులు అయితే ఉన్నాయి. దాని పేరు వచ్చేసి సన్షైన్ అంట. ఇంక ఇక్కడ బయట అయితే టిఫిన్లు అవి అయితే తయారు చేస్తున్నారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కథ అయితే స్టార్ట్ చేయాల్సిన సమయం అయితే స్టార్ట్ అయింది. ఇంక ఇక్కడ చూసుకుంటే పంతులు గారు అయితే నైవేద్యం అయితే పెట్టారు. ఇదిగోండి ఇక్కడ చూసారు మ్యాంగోస్, ఫ్రూట్స్ అన్నీ పెట్టారు. అక్కడ స్వీట్ ఒకటి ఉంది, డ్రై ఫ్రూట్ లడ్డూస్ అవి, ఆ స్వీట్స్. ఈ మ్యాంగోస్ చూస్తే నాకైతే చాలా నచ్చింది అవి. ఇంక ఇదైతే ప్రసాదం, నూక ప్రసాదం. నాకు ఇవి కూడా చాలా ఇష్టం. నేనైతే పూజ ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు తిందామా అని అన్నాను. అండ్ ఆగయ్య మై ఫేవరెట్ క్రికెటర్ ఎంఎస్ ధోని. మా తమ్ముడి కంటే అస్సలు నచ్చదు, చిరాకు. కానీ నాకంటే చాలా ఇష్టం ఎంఎస్ ధోని అంటే. ఇంకా పంతులు గారు అయితే దీపం ఇచ్చి కథలను అయితే మొదలుపెట్టారు. 5 కథలు ఉంటాయి కదా, మీకు తెలుసా ఏ కథలో? మా తమ్ముడికి అయితే సూర్య అంటే పిచ్చండి, ఎంఐ టీము. మరి ఇప్పుడైతే పూజ జరుగుతుంది కదా, చూసారా ఆరతి అయితే ఇచ్చారు. సో అలా అయితే మా తమ్ముడికి సూర్య అంటే చాలా ఇష్టం, ఎంఐ టీం అంటే ఇంకా ఇష్టం. కాకపోతే మా సిఎస్కే టీమే అస్సలు బాగా అయితే పర్ఫామ్ చేయట్లేదు. జోక్సే పార్ట్. ఇంకా ఐపీఎల్ అయిపోయింది కాబట్టి ఐపీఎల్ మళ్ళీ అయితే కంటిన్యూ అయితే అవబోతుందంటే 17th May నుంచి. ఇంకా మా బాబాయ్ పిన్ అయితే అలా హారతి అయితే ఇచ్చేస్తున్నారు. మరి విరాట్ కోహ్లీ గురించి అయితే మా టెస్ట్లో అయితే తన రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. నాకు టెస్ట్లో విరాట్ కోహ్లీ చాలా ఇష్టం. మరి ఏం చేయగలం, తన డిసిషన్ మనం ఇంకేం చేయలేము. రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. వాళ్ళిద్దరూ మనకి చాలా బాగా ఆడారు. మరి ఇప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ రిటైర్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకా బయటకు వచ్చేస్తే టిఫిన్లు అయితే ఏవైతే చేశారు, ఇడ్లీలు, చట్నీలు ఇవన్నీ అయితే ఉన్నాయి, ఉప్మా కూడా ఉంది. మరి పూజ అయిపోయిన తర్వాత వచ్చి తినాలి. ఇంకా పూజ అయితే అవ్వలేదు కాబట్టి పూజ దగ్గర మళ్ళీ వెళ్ళిపోయాము. ఇదిగో మళ్ళీ ఫోటో చూపిస్తున్నాను, ఇందాక చూపించలేదు కదా, అక్కడ ఉన్నారు కదా, అవే ఇంకో స్వామివారు. మరి ఆ స్వామివారి పేర్లు ఏంటో కనిపెట్టి మీరైతే కామెంట్ సెక్షన్ అయితే కమెంట్